హలో ఆల్. సో ఈరోజు మనం హరాబరా కబాబ్ చేసుకుందాం అట్ హోమ్. బట్ ఇది నాకు టెక్స్చర్ అదంతా సూపర్గా రాలేదు. మేబీ యూ కెన్ ట్రై ఇట్ ఈజీలీ. సో ఫస్ట్ ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేశాను. దెన్ యాడ్ సమ్ జీరా. సో జీరా, దెన్ 4 to 5 cloves ఆఫ్ గార్లిక్, కొంచెం జింజర్, దెన్ ఇలా పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసి వేయాలి. దెన్ దాన్ని కొంచెం సాట్ చేసుకోవాలి. దెన్ ఒక 1 cup నేను ఈ మెజర్మెంట్లో తీసుకున్నాను. 1 cup ఫ్రెంచ్ బీన్స్ యాడ్ చేశాను. కొద్దిగా అలా మిక్స్ చేసి దెన్ యూ కెన్ యాడ్ 1 సేమ్ మెజర్మెంట్లో 1 cup గ్రీన్ పీస్ యాడ్ చేశాను నేను. ఇలా ఇదే కప్తో సేమ్ మెజర్మెంట్. అండ్ 1 cup క్యాప్సికమ్ కూడా యాడ్ చేశాను. దెన్ ఒక సైడ్లో ఇలా పాలక్, ఒక వన్ బంచ్ ఆఫ్ పాలక్ని బాయిల్ చేశాను. బాయిల్ చేసి ఇలా మిక్సీ జార్లో పాలక్ని అండ్ ముందు సాట్ చేసి పెట్టుకున్న ఫ్రెంచ్ బీన్స్, క్యాప్సికమ్, గ్రీన్ పీస్ అన్నీ ఇందులో వేసేసాను మిక్సీ జార్లో. దెన్ దీన్ని ఫుల్ కంప్లీట్ పేస్ట్గా కాకుండా ఇలా మిక్సీ చేసుకోవాలి. కొంచెం ఇలా ఉండాలి దాని టెక్స్చర్. దెన్ ఒక బౌల్లో వేసుకొని దెన్ బాయిల్డ్ స్మాష్డ్ ఆలు స్మాష్ చేసి ఇలా వేసి దెన్ కొంచెం 1 cup బ్రెడ్ క్రమ్స్ పౌడర్ యాడ్ చేశాను. సో ఇవి వేసేసుకొని కొద్దిగా అలా మిక్స్ చేసుకోవాలి. సో వన్స్ మిక్స్ చేశాక నేను పన్నీర్ని ఇలా గ్రేట్ చేసేసాను. సో పన్నీర్ని ఇలా గ్రేట్ చేసేసి అండ్ నేను కొంచెం కార్న్ఫ్లోర్ వేస్తున్నాను. మీకు ఇలా బయట అవైలబుల్ ఉంటుంది కార్న్ స్టార్చ్ అని, యూ కెన్ గెట్ ఇట్ అండ్ యాడ్ దట్. అండ్ సాల్ట్ యాజ్ పర్ యువర్ టేస్ట్. అండ్ ఇక్కడ నేను ఒక 1 teaspoon మిర్చి పౌడర్ వేసుకున్నాను. ఈవెన్ ఇది కూడా యాజ్ పర్ యువర్ టేస్ట్ యూ కెన్ యాడ్ ఇట్. లైక్ స్పైసీ తింటే ఎక్కువ యాడ్ చేసుకోండి, మైల్డ్ అయితే తక్కువ యాడ్ చేసుకోండి యాజ్ పర్ యువర్ టేస్ట్. దెన్ ఆఫ్టర్ దిస్ కొద్దిగా గరం మసాలా యాడ్ చేశాను. సో మీకు స్పైసీ కావాలంటే ఇది కూడా యూ కెన్ యాడ్ లిటిల్ మోర్. దెన్ ఐవ్ యాడెడ్ సమ్ కొరియండర్ పౌడర్, ధనియాల పొడి వేసుకున్నాను కొద్దిగా. దెన్ పించ్ ఆఫ్ టర్మరిక్, పసుపు, అండ్ ఒక హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకున్నాను. సో హాఫ్ లెమన్ వేసాక దెన్ దీన్ని మొత్తం నీట్గా కంప్లీట్గా కలుపుకొని కబాబ్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. మొత్తం నీట్గా స్మాష్ చేసుకొని అండ్ కొద్దిగా కొరియండర్ కూడా వేసుకుంటే టేస్ట్ మంచిగా యాడ్ ఆన్ అవుతుంది. దెన్ ఇలా చేసుకొని దాని మీద హాఫ్ పీస్ ఆఫ్ కాజుని ప్రెస్ చేసి నేను షాలో ఫ్రై చేసుకున్నాను. ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి షాలో ఫ్రై చేసుకొని